దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. 11:16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గడ్డి కన్నా హీనంగా ఉన్నానయ్యా. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు. నన్ను జ్ఞాపకం చేసుకొని గాడిద కన్నా హీనంగా ఉన్న తక్కువగా ఉన్న నన్ను నువ్వు కనికరించి నీ యొక్క వాక్శక్తి చొప్పున నీ యొక్క సువార్త ప్రతి ఒక్కరికి వినబడినట్లు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్లో అంటుగట్టడం అన్న పదం ఎప్పుడన్నా విన్నారా మీరు? అంటే ఏంటి? అంటుగట్టడం అంటే ఏంటి? ఏం తెలుసు అదే చెప్పండి. అయితే అంటే ఏంటి? ఆ దేవుడితో అంటుకట్టడం అంటే ఏంటి? ఎవరితో అంటుకట్టారు అడగట్లా. అంటుకట్టడం అంటే ఏంటి? ఈ వాక్యము అంటుకట్టడం గురించి రాసి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో సెకండ్ లైన్ నుంచి చూద్దాం. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను ఎలా ఉంటాయి? పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. చూడండి, ఇక్కడ ఒకే ఒక చెట్టు ఉంది, ఒలివ చెట్టు. దాంట్లో 2 జాతులు. ఒకటేమో అడవి ఒలివ మొక్క, రెండోదేమో మామూలుగా ఉండే ఒలివ మొక్క. ఒలివ చెట్టు వచ్చేసి సారవంతంగా ఉంది, కానీ అడవి ఒలివ సారవంతంగా ఉందా? ఈ యొక్క వాక్యం ప్రకారం అయితే లేదు. అడవి ఒలివ మొక్క సారవంతంగా లేదు. సారవంతం అంటూ లేని ఒక అడవి ఒలివ చెట్టును తీసుకొచ్చి దానిలో కొన్ని కొమ్మలు విరగగొట్టి దాన్ని దేంతో అట్టగట్టమన్నారు? ఒలివ చెట్టుతో. అలా కట్టినప్పుడు ఏమవుతుందండి? అది సారవంతమైన వేరుతో అది కలిసి పాలు పొందిన ఎడల. ఉదాహరణ చూడండి, ఇదేమో అడవి ఒలివ మొక్క అనుకుందాం. ఈ కొమ్మ అడవి ఒలివ మొక్క, ఇది వచ్చేసి మంచి ఒలివ మొక్క. దీంట్లో సారం ఉంది. ఇదేమో అడవిలో పెరిగింది ఒలివ చెట్టు. దీంట్లో ఎటువంటి సారము లేదు. ఎటువంటి సారత్వము లేని ఈ యొక్క అడవి ఒలివ తీసుకొచ్చి సారవత్వంగా ఉన్న దీంట్లో అంటు కట్టబడాలి, గ్రాఫ్టింగ్ చేయాలి. అలా చేసినప్పుడు ఏం చేస్తాము? ఆ యొక్క కొమ్మల్లో కొన్ని పనికిరాని ఎండిపోయిన పరిశుద్ధత లేని కొమ్మలను మొత్తం కూడా విరిచేసేసి ఒక కొమ్మను తీసుకొచ్చి చివరన చెక్కుతారు కదా, కొంచెమని చెక్కుతారు కదా. అలాగే మంచి చెట్టును కూడా చెక్కుతారు కదా. ఉదాహరణకి ఇలా చెక్కిన 2 కలుపుతారు. ఓకే, కలిపి ఒక గుడ్డతో చుట్టుతారు. చుట్టి ఎంతకాలం వదులుతారు అంటే, ఒక రోజు వదిలేస్తారా? కొన్ని నెలల పాటు వదులుతారా? దాంట్లో చిగురు వచ్చే వరకు కూడా కొద్ది సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం అనే కాలమేమో నిరీక్షణ. ఆ నిరీక్షణ కాలం ఉండే వరకు కూడా దీన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ అంటూ చేయకూడదు. ప్రశాంతంగా నిరీక్షణతో మనం ఎదురు చూస్తూనే ఉండాలి. అలా ఉన్నప్పుడు దీంట్లోంచి ఒక వేరు వస్తుంది. మీరు ఆలోచన చేయండి, ఈ మధ్యలో నుంచి వచ్చే వేరులో అడవి ఒలివ తాలూకా ఫలం వస్తుందా? ఈ యొక్క మంచి ఒలివ చాటు నుంచి వచ్చే ఫలం వచ్చిద్దా? ఎందుకు మరి? దీని జాతి, దీని పుట్టుక, దీని స్వభావం మొత్తం కూడా అడవిది కదా. అడవిది కూడా ఇంక్లూడ్ అయి ఉంది కదా. మరి ఎందుకు రావట్లేదు? సారవంతమైన దాంట్లో వేరు కట్టారని. ఇది పౌలు గారు ఈ యొక్క ఉపమానముగా గ్రాఫ్టింగ్, అంటుకట్టడం అనేది ఈ యొక్క 11వ అధ్యాయము 16వ వచనం నుంచి రాశారు. ఏ కారణం లేకుండా అంటుకట్టడం గురించి ఆ ఒక్క అధ్యాయంలోనే సుమారు 4-5 సార్లు పైన రాసుంటారు. అంటుకట్టడం అని, గ్రాఫ్టింగ్ అని మెథడ్. ఎందుకు? ఏ ఉపయోగం లేకుండా ఉన్నట్లయితే అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏదో కారణం ఉండే ఉంటుందిగా. ఆ కారణం ఏమై ఉంటుంది?
ఓకే, దీని గురించి ఈ యొక్క అధ్యాయం గురించి చూసినట్లయితే అన్ని జనంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇజ్రాయేల్ జనాంగంలోనికి దేవుడు అంటగట్టబడి తర్వాత దేవుడి యొక్క ఆత్మతో, దేవుడి యొక్క ఆత్మ స్వభావం ఎలా అయితే ఉంటుందో దాంట్లో నుంచి ఈ యొక్క అన్ని జనాంగం కూడా అలాంటి కల్టివేషన్లోకి రావాలని ఈ యొక్క సారాంశం. దీన్ని ఉదాహరణ మీరు చూసుకోండి. మీరున్నారు లేదా నేనున్నాను, పుట్టుకతో మేమైతే హిందువులం, విగ్రహారాధన చేసేవాళ్ళం. కానీ ఈరోజు అలా కాదుగా, నేను దేవుడి యొక్క పిలుపు ప్రకారము దేవుడి యొక్క సువార్త ప్రకటిస్తున్నాం. ఇప్పుడు నాలో స్వభావం ప్రకారము, పుట్టుక ప్రకారము విగ్రహారాధన చేసే నేను ఎలా ప్రవర్తించాలి? బేసికల్లీ విగ్రహారాధన మాత్రమే చేయాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అన్నట్టునే ఉండాలి. కానీ ఏ క్షణం నుంచి అయితే దేవుడి యొక్క ఆత్మతో నా యొక్క ఆత్మ అంటగట్టబడి ఉన్న తర్వాత నా యొక్క స్వభావం మొత్తం కూడా మార్చబడుతుంది. క్రమముగా ఒక సమయం ఉంది, ఓర్చుకుంటానికి ఒక సమయం ఉంది, నిరీక్షణకు సమయం ఉంది. ఆ సమయం అంతా గడిచిన తర్వాత నాలో ఉన్న ఆ యొక్క ఓర్పు, నిరీక్షణ, విశ్వాసములో కూడా అంటగట్టబడి ఉండటం, అలాగే క్రీస్తు యేసు రక్తంలోనికి నా రక్తము చేర్చబడటం. ఇప్పుడు నా వేరేంటిది? అడవి ఒలివ కాదు, మంచి ఒలివ. ఇప్పుడు నా వేరేంటి? యేసుక్రీస్తు ప్రభు నా వేరుగా ఉన్నారు. మా నాన్నగారు ధనుంజయరావు గారా, అది ఈలోక సంబంధంగానే. కానీ ఆత్మీయానుసారంగా చూస్తే క్రీస్తు యొక్క వారసులం నేనైనా సరే, మీరైనా సరే. బాప్తిజం తీసుకున్న తర్వాత మనము అందరం కూడా క్రీస్తు వారసులము. క్రీస్తుతో నీ యొక్క ఆత్మ, క్రీస్తుతో నీ యొక్క దేహము గ్రాఫ్టింగ్ అంటగట్టకపోయిన పిమ్మట నీ యొక్క లోక సంబంధమైన స్వభావం ఏది కూడా నువ్వు కనపరచకూడదు. లోకంగా నువ్వు అతిశయిస్తున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు వేరు క్రీస్తులో నుంచి వచ్చావు. నీ అంటూ సొంతంగా నువ్వేం ఫలించలేకపోతున్నావు. నువ్వు అడవి కొమ్మవి, అడవి జాతిలో నుంచి వచ్చిన దానివి. ఎలా పడితే అలా పెరిగి, ఎలా పడితే అలా ఉండి, మనిషి రీత్యా ఉన్న ప్రతి ఒక్క పాపం మన మీద ఉంది. అలా ఉన్న మనల్ని దేవుడు ఉచితమైన కృప, ప్రేమ మన మీద కనపరిచి ఆయనలోనికి మనం తీసుకున్నాడు. చూడండి, చాలామంది అంటాం దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి అని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు కదా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు. ఆలోచన చేయండి, నేను దేవుని ప్రేమించానా, దేవుడు నన్ను ప్రేమించాడా? ఎలా? 1 యోహాను 4:19. 1 యోహాను 4:19. చాలండి. ఎవరెవరిని ప్రేమిస్తున్నారో ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ నన్ను, పాపాత్ముడుగా ఉన్న నన్ను ప్రేమించాడు కాబట్టే నేను తిరిగి దేవుని ప్రేమించగలుగుతున్నా. ఆయన ప్రేమించకపోతే నేను ఎలా ప్రేమిస్తాను? ఆయన కృప చూపించకపోతే నాలో దేవుడి యొక్క కృప ఎలా వస్తుంది? 1 యోహాను 4:19. ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం తిరిగి ప్రేమిస్తున్నాం. సో ఆత్మీయానుసారంగా ఎటువంటి లక్షణం మనలో ఉన్నా సరే దానికి కారణం ఏంటి? దేవుడు పాపాత్ముడుగా ఉన్న నన్ను ప్రేమించాడు. అదే ఒక కారణం. ఈ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత కూడా నాలో ఒక్కొక్కటి లోకానుసారంగా ఉన్న అడవి జాతికి ఉన్న లక్షణాలు మొత్తం కూడా క్రమముగా ఒక్కొక్కటి పోయి క్రీస్తు స్వభావంలోనికి నేను మార్చబడానంటే దానికి కారణం ఏంటి? క్రీస్తు నన్ను ప్రేమించుచున్నాడు, క్రీస్తు నన్ను చూచి ఉన్నాడు. అడవి అను ఈ యొక్క లోకంలో ఉన్న నన్ను దేవుడు ఏర్పాటు చేసి పిలిచి ఆయన తన స్వహస్తాలతో ఆయన యొక్క వేరులో, ఆయన యొక్క వాక్యములో, ఆయన యొక్క రక్తంలో నన్ను గ్రాఫ్టింగ్ అంటూ చేయబడి ఉన్నారు. సో ఏ విషయంలో కూడా మనము మన యొక్క స్థితిగతులను బట్టి నేను చేసుకోగలిగాను, నేను ప్రార్థన చేసుకోగలిగానని కూడా ఎప్పుడు కూడా అతిశయించకూడదు. వాక్యం చూడండి, దాంట్లో కంటిన్యూషన్ రాసుంటూ చూడండి. 17 లాస్ట్లో, ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము, నీవు అతిశయించితవా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరుని భరించటలేదు. చెట్టు ఎంత బలంగా ఉన్నానండి. రోమియోలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16, 17, 18లో చదివాను. చూడండి, చెట్టు ఎంత బలంగా ఉన్నా సరే, ఎంత ఫలము వచ్చేటట్టు, ఎంత రమ్యంగా ఉన్నా సరే దానికి కారణం ఏంటి? వేరు స్ట్రాంగ్గా ఉంటేనే కదా. సో విశ్వాసంగా ఉన్న మనము, ఆ విశ్వాసముకు కర్తగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆయన వల్లనే మనం స్ట్రాంగ్గా ఉన్నాం. అంటే మన విశ్వాసంలో దృఢంగా ఉన్నాం. దానికి కారణం ఎవరు? నా శక్తి. అతను మంచి విశ్వాస యోధుడు అని చాలామంది భక్తుల గురించి వాక్యం ఉంది. దానికి కారణం ఎవరు?
ఆ భక్తుడి యొక్క సొంత శక్తి చొప్పున విశ్వాసయోధుడయ్యాడా? కాదు. విశ్వాసమునకు కర్తగు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప చొప్పున మాత్రమే ఆ భక్తుడు అలా విశ్వాసయోధుడయ్యాడు. ప్రార్థనా పరులు, మీరందరూ మంచి ప్రార్థనా పరులు. ఎలా అది? ఎలా అయ్యారు? మీ యొక్క సొంత శక్తి సామర్థ్యాల ప్రకారం ప్రేయర్ చేసుకుంటున్నారా? కాదు. మీకు ప్రార్థన ఆత్మను వేరు దేవుడు ఇచ్చాడు. ఆ వేరు మీద మీరు అంటగట్టి ఉన్నారు. ఆ వేరు లేకపోతే నువ్వెవరు? అడివి. ఆ వేరు లేకపోతే నువ్వెవరివి? స్వభావంలో ఈ లోకంలో పుట్టిన తల్లి తండ్రికి వారసులుగానే ఉంటావు. సో ఎప్పుడు కూడా ఆత్మీయానుసారంగా ఏది స్వతంత్రించుకున్నా అది క్రీస్తు వేరు యొక్క కృపలో నేను పొందుకున్నా. ఆ రూట్, ఆ విత్తనము, ఆ వేరు యేసుక్రీస్తు ప్రభు మన యొక్క హృదయంలో, మన యొక్క జీవితంలో ఉన్నాడు. అంతకు మించి ఏది కూడా నేను పొందుకున్నాను అతిశయించామా? ఏమంటుంది వాక్యం? అది గర్వించినట్టే. అది కూడా 20వ వచనంలో రాసి ఉంటుంది. నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? అతిశయించడంలో 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే గర్వించడం గురించి ఉంది, భయపడటం గురించి కూడా ఉంది. భయపడినట్లయితే దాని అర్థం ఏంటి? వేరు మీద ఆధారపడి బ్రతికినట్టు. అదే గర్విస్తే, నా చెట్టు ఇంత అందంగా ఉంది. చెట్టు మామూలుగా బైబిల్ ప్రకారం చెప్పాలంటే చెట్టు ఈక్వల్ టు మనిషి, ఉపమానంగా చెప్పాలంటే. చెట్టు మీకు ఎప్పుడన్నా కళ్ళలో ఏదన్నా చెట్టు కనిపించినా, ప్రార్థనలో ఎప్పుడన్నా, దర్శనంలో ఎప్పుడన్నా చెట్టు కనిపించినా దాని అర్థం, స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే మనిషి గురించి. ఓకే. ఇప్పుడు ఈ అతిశయించటం, అలాగే గర్వించటం, అలాగే భయపడటం, ఇవన్నిటికీ గురించి ఈ యొక్క గ్రాఫ్టింగ్లో ఉపమానంగా మాట్లాడారు. ఓకే. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మీ యొక్క స్వభావము మనిషి రీత్యా ఉంది. మీరు క్రీస్తులో అంటువేయబడి ఉండాలి. ఈ గ్రాఫ్టింగ్ చేసే ప్రక్రియలో దేంటో అంటువేయబడాలి? క్రీస్తు విశ్వాసం ఒక కర్త. ఆ విశ్వాసంలోనికి నీ యొక్క విశ్వాసం అంటువేయబడాలి. క్రీస్తు యొక్క రక్తములోనికి నీ యొక్క రక్తము అంటు కట్టబడి ఉండాలి. క్రీస్తు యొక్క ప్రవర్తనలోకి నీ ప్రవర్తన క్రియలు అంటు కట్టబడి ఉండాలి. ప్రతి విషయంలో క్రీస్తు యొక్క ఆలోచనలోనికి నీ యొక్క ఆలోచనలు అంటువేయబడాలి. ప్రతి ఒక్కటి అలా జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ నీ యొక్క దేహములో క్రియలు కనపరిచే ఆ యొక్క క్రమంలో నీ యొక్క లోకానురీత్యా నీలో ఉన్న ప్రతిదీ కూడా విడుదల కలుగుతుంది. అప్పుడు నీలో ఆత్మీయానుసారంగా ఫలము, చిన్న చిగురు, వెంటనే కొమ్మ వస్తుందా, చిగురు వస్తుందా? కానీ మనం ఎలా ఆలోచిస్తాం? వెంటనే కొమ్మ రావాలి, లేకపోతే వెంటనే చెట్టు వచ్చేయాలి, దాంట్లో నుంచి గొప్ప గొప్ప ఫలాలు వచ్చేయాలి. అలా ఎలా కుదురుతుందండి? ముందు అంటు కట్టబడాలి. ఆ అంటులో నుంచి చిగురు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి ఇంకో సెపరేట్ బ్రాంచ్ వస్తుంది. ఆ సెపరేట్ బ్రాంచ్లో నుంచి అడవి ఒలివ విత్తనాలు, కాయలు వస్తాయా, లేకపోతే ఒలివ కాయలు వస్తాయా? నేను ఇందాక ఒక ఆర్టికల్ చదివేటప్పుడు దాంట్లో ఒకే ఒక చెట్టులో నుంచి 40 రకాల ఫ్రూట్స్ ఒకరు పండించారంట. ఎలా సాధ్యమైంది అది? ఇదే టెక్నాలజీ, గ్రాఫ్టింగ్ వాడారు. వాళ్ళు వాడింది ఏంటి అనుకున్నారు? ఆరెంజ్ కమలాకాయ చెట్టుని, అలాగే యాపిల్స్ చెట్టుని కలిపి గ్రాఫ్టింగ్ చేశారు. అప్పుడు కమలాకాయ పండుతుందా, యాపిల్ పండుతుందా? ఆర్టికల్ చదివా, 2 పండినాయి. అలా ఇంకో చెట్టుని తీసుకొచ్చారు. ఈ వేరు ఎలా తీసుకుంటుందంటే దానిలో ఎంత బ్యాడ్ అంటే ప్రకృతికి వ్యతిరేకంగా, పరిశుద్ధత లేకుండా మలినమైపోయిన బ్రాంచెస్ ఏదన్నా సరే తీసుకొచ్చి అంటు వేసినా సరే విసర్జించదు. అది బాగా నాకు వద్దు అని చెప్పి తోసివేయదు, యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి ఆ వేరులో ఉన్న సారం మొత్తం కూడా ఆ చెడు స్వభావం కలిగిన ఆ యొక్క బ్రాంచ్కి ఆ సారం పాస్ చేస్తూ ఉంటుంది. పాస్ చేసిన తర్వాత మెల్లగా ఈ యొక్క ప్రేమతో ఆ యొక్క ప్రేమ లేనితనం మొత్తం వైదొలిగిపోతుంది. ఈ యొక్క దేవుని యొక్క కృపలో ఆ కృపలేనితనం మొత్తం పోతుంది. దేవుడి యొక్క కటాక్షము, కనికరముతో ఆ మనిషి రీత్యా ఉన్న ప్రతి ఒక్క ఆలోచనలు పోతూ మొత్తం పోయి చివరికి ఎలా మార్చబడతాడు? క్రీస్తు యొక్క స్వభావంలోనికి మార్చబడతాడు. మనం కూడా దేవుడితో అంటగట్ట అని పేరుకి చెప్పుకుంటాం. మరి క్రియలు కూడా కనపడాలగా. క్రీస్తులాగా ప్రేమ చూపిస్తున్నామా? క్రీస్తులాగా విశ్వాసం చూపిస్తున్నామా? క్రీస్తులాగా కనికరం చూపిస్తున్నామా? ఏ లక్షణాలు చూపించామని మనం క్రీస్తుతో అంటగట్టినట్టు క్రీస్తు యొక్క వారసులుగా ఉన్నామని చెప్పటానికి? ఓకే. ఇప్పుడు అంటుకట్టడం అంటే అర్థమైందండి. ఇప్పుడు బైబిల్లో మీకు తెలిసిన ఎవరైనా భక్తులు ఉన్నారా ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు? ఉంటే చెప్పండి. ఎవరు లేరా? ఈ ఉపమానం ఏంటంటే అన్యులను తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజల్లోనికి మార్చటమే
పౌలు గారి యొక్క సేవ. మోయాబు ఎవరు? మోయాబులు అంటే ఎవరు? కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది. మోయాబులు అంటే నా కాళ్ళు కడుక్కునే పల్లెం అంటారు. ఓకే, అబ్రహాం యొక్క కొడుకు లేకపోతే తమ్ముడు వరుస అవుతాడు లోతు తన యొక్క పెద్ద కుమార్తెతో పుట్టిన బిడ్డ ఈ యొక్క మోయాబు. ఓకే, ఆ మోయాబురాలే రూతు. ఆ రూతు బోయాజులో నుంచే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారు. ఇది ఎలా సాధ్యమైంది? మోయాబురాలుగా ఉన్న యొక్క రూతు ఏమో తను పుట్టుకతో పుట్టింది ఎలాంటిది? లోతు యొక్క వంశంలో నుంచి. అంటే దేవుడు ఎలా వంశాన్ని ట్రీట్ చేశాడంటే కాళ్ళు కడుక్కునే పల్లెంతో దేవుడు కంపేర్ చేశాడు. పైగా ఆ జనాంగాన్ని మొత్తం కూడా దేవుడు శపిస్తాడు. దేవుడు శపించడానికి కారణం ఏంటంటే ఈ ఫ్లెక్సీ మీకు కనిపిస్తుంది కదా, ఈ పైన ఫ్లెక్సీ బిలాము బలాకు. ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క సైన్యము ప్రజలు అందరినీ చూసి కూడా ఆ రాజు చాలా భయపడిపోతాడు. వాళ్ళేమో యుద్ధానికి రారు, కానాన్ దేశానికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాజు చూసి భయపడిపోయి వీళ్ళని ఆశీర్వదించమాకు, వీళ్ళని శపించు అని చెప్పి ఒక ప్రవక్తను తీసుకొస్తారు. నిన్నేం చేయకపోయినా సరే, ఎటువంటి వ్యతిరేకత జరగకపోయినా సరే దేవుడి యొక్క ప్రజల్ని శపించాలి, ఆహారానికి ఫుడ్ ఇవ్వు, దాహం కూడా నువ్వు అలో చేయలేదని చెప్పి దేవుడు ఆ యొక్క మోయాబుల్ని శిక్ష లేకపోతే శపించడం జరుగుతుంది. వాళ్ళ వంశంలో నుంచి పుట్టిన స్త్రీ యొక్క రూతు. ఓకే, మరి అలాంటి రూతులో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఎలా జన్మించారండి? విసర్జింపబడిన వంశం, శపించబడిన వంశం, వాయువరసలు లేకుండా కనిన వంశం, దాంట్లో నుంచి వచ్చిన స్త్రీ రూతు. ఎన్నో జనరేషన్ ఆఫ్టర్ తను జన్మించింది. ఆ రూతులో నుంచి యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. మరి యేసుక్రీస్తు ప్రభుని కూడా అలాగే అనుకోవాలా? కారణం ఈ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ, అంటువేయబడటం. రూతు సాక్షాత్తు ఇజ్రాయెల్ ప్రజలతో అంటువేయబడి ఉన్నది. తను పుట్టింది పెరిగింది ఇహలోక సంబంధంగా తన యొక్క తల్లిదండ్రులు మోయాబీలే. కానీ దేవుని యొక్క ఆత్మలో చేర్చబడిన తర్వాత మరణం మాత్రమే నిన్ను నన్ను వేరు చేయబడుతుంది, అంతకు మించి ఇంకా ఏది కూడా వేరు చేయబడదు అని ఒక లవర్ టు లవర్ లేకపోతే ఒక భార్య ఒక భర్త మాట్లాడినట్టు మాట్లాడరు. అత్త అను కోడలు అలా మాట్లాడుకుంటారు. గుర్తు ఈ వాక్యం మీకు? అత్త కోడలు ఎవరైనా అలా మాట్లాడుకుంటారా? వీళ్ళు మాట్లాడుకున్నారు. రూతు గ్రంథం తీయండి. రూతు 1వ అధ్యాయము న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. రూతు 1వ అధ్యాయం 16వ వచనం. నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టుమని నన్ను బతిమాలుకోవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి చెందేదను, అక్కడే పాతి పెట్టబెడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. చూడండి, భార్యాభర్తలు ఎలా మాట్లాడుకున్నారా? తల్లిదండ్రులు ఎలా మాట్లాడుకున్నారా? మరి ఎవరు మాట్లాడారు? ఒక కోడలు ఒక అత్తతో మాట్లాడుతుంది. అత్త వచ్చేసి ఇజ్రాయేల్ వంశంలో ఉన్న ఆవిడ, కోడలు వచ్చేసి రూతు 1వ అధ్యాయం 16వ వచనం. రూతు 1:16. చూడండి, మోయాబురాయలైన ఒక స్త్రీ, విసర్జింపబడ్డ శపించబడ్డ వంశంలో జన్మించిన ఒక స్త్రీ దేవుడి గురించి ఎరిగిన పిమ్మట దేవుడి యొక్క ఆత్మ తన హృదయంలో ఉండి ఆకర్షితురాలుగా ఉన్న, దేవుడి యొక్క ఆత్మ వైపు ఆకర్షితురాలుగా ఉన్న ఆమె ఇచ్చే సాక్ష్యం, మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను వేరు చెయ్యదు అని అత్తగారి గురించి ఇచ్చిన సాక్ష్యం. ఇలాంటి కోడలు ఎక్కడన్నా ఉందా? వాళ్ళు అలాంటి అత్తగారు ఎక్కడన్నా ఉన్నారా? ఆలోచన చేయండి. మరి ఏది కనపరిస్తే, ఏది జరిగితే అన్యురాళ్ళుగా విగ్రహారాధన చేసే ఒక మోయాబు స్త్రీ ఇలా దేవునిలోనికి మార్చబడి ఉంటుంది? ఆలోచన చేయండి. దానికి కారణం అత్తగారే. ఎందుకంటే అత్త ఇలా తను అంతా బాగున్నప్పుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చిన తర్వాత మోయాబు దేశానికి వెళ్ళిపోద్ది తన యొక్క భర్త 2 బిడ్డలను తీసుకొని. బైబిల్కి వ్యతిరేకంగా మోయాబుల్ని ఎవరు కూడా పెళ్లి చేసుకోకూడదు. అది కూడా వాక్యంలో రాసి ఉంటుంది, న్యాయాధిపతుల్లో రాసి ఉంటుంది,
సంఖ్యాకాండంలో కూడా రాసి ఉంటుంది. ఎవరో కూడా అలా మోయాబు స్త్రీలతో వివాహం చేసుకోకూడదు, ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు అని చెప్పేసి ఎజ్రా ప్రవక్త కూడా హెచ్చరిస్తారు. అయినా సరే మోయాబురాలుగా ఉన్న ఈ ఇద్దరి కోడల్ని నయోమి తన యొక్క ఇంట్లోనికి వస్తుంది. ఓకే, దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీద ఉన్నప్పుడు భర్త చనిపోతారు, ఇద్దరు బిడ్డలు చచ్చిపోతారు. ఇక మీరు ఆలోచన చేయండి, ఇద్దరు మోయాబు స్త్రీలు ఉన్నారు, అంటే పెద్ద కోడలు చిన్న కోడలు. అత్త ఫోర్స్ చేసి మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, నా దగ్గర ఇంకా ముసల్దాన్ని, నా దగ్గర ఇంకేం లేదు, భర్త లేరు, పిల్లలు లేరు, పిల్లలు ఉంటే మీకు ఏమైనా పెళ్లి చేసేవాళ్ళమేమో అది ఇది అని చెప్పి వెళ్ళిపోమని చెప్పినా సరే ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు, కానీ రెండో స్త్రీ రెండో కోడలు వెళ్ళదు. ఇక్కడ ఎంతసేపటికి ఈ యొక్క అత్తగారు ఎలా మాట్లాడదంటే, దేవుడు నన్ను శిక్షించాడు, నేను దేవుడికి ఇలా వ్యతిరేకంగా పాపం చేశానని చెప్పి ఏ మాట మాట్లాడినా ప్రతి మాటలో దేవుడి గురించి మాత్రమే ఉచ్చరిస్తుంది, దేవుడి యొక్క లక్షణాలను కనపరుస్తుంది. అంత మాత్రమే కాకుండా నేను తిరిగి నా యొక్క స్వజనములకి దగ్గరికి వెళ్తాను, బెత్లెహేము దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి తన యొక్క ప్రవర్తన సరి చేసుకోవటానికి తను కనపరిచిన ఆ యొక్క ప్రక్షాళన అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క మోయాబురాలైన స్త్రీ. దాని ప్రకారము తను ఇచ్చే సాక్ష్యం ఏంటి? మరణ తప్ప మరి ఏది నిన్ను నన్ను వేరు చేయలేదు, నీ దేవుడే నా దేవుడు అని. దేవుడు గురించి ఎలా అయితే తన అత్తగారు ప్రకటించారో, అత్తగారు ప్రకటించిన దేవుడి యొక్క సత్య సువార్త ఆ యొక్క కోడలు హృదయాన్ని మార్చింది. ఓకేనా? అత్తగారు చెప్పిన దేవుడి యొక్క సత్య సువార్తను ఒక గ్రాఫ్టింగ్ అంటుకట్ట వేయటం ఆ యొక్క మోయాబురాలైన రూతు జీవితంలో జరిగింది. తను విధవరాలుగా ఉన్న ఆ కాలం దగ్గర నుంచి తను మళ్ళీ పెళ్లి చేసుకోవటం కానీ ఈ జరిగిన ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉంది, అన్ని సంవత్సరాల పాటు కష్టపడింది, నిరీక్షణ కలిగి ఉంది, నమ్మకత్వంతో ఉంది, పని చేసుకుంటూ ఉంది. అత్త ఏ పని చెప్తే ఆ పని చేసింది. ఈ యొక్క మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారము భర్త చనిపోయిన తర్వాత భర్త వంశంలో నుంచి వచ్చిన అతి సమీపపు బంధువు తనకి భర్తలాగా మళ్ళీ వివాహం జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలుసా? తెలుసు కదా? తెలుసా తెలీదా? తెలుసా అండి? మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం అంటారు, ఒక అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్న చనిపోయాడు అనుకోండి, ఆ స్త్రీని అలా ఒంటరిగా ఉంచటం ధర్మశాస్త్రం ప్రకారం వ్యతిరేకం. తన యొక్క తమ్ముడు అవ్వచ్చు, వాళ్ళతోనే ఆ స్త్రీకి మళ్ళీ వివాహం చేస్తారు. ఒక తమ్ముడు లేకపోతే ఇంకా రెండో వాడు అవ్వచ్చు, మూడో వాడు అవ్వచ్చు. వీళ్ళు ఎవరు లేరనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా వాళ్ళ బ్లడ్ రిలేషన్లో అతి సమీప బంధువుని తీసుకొచ్చి ఆ స్త్రీకి పెళ్లి చేస్తారు. వాళ్ళకు పుట్టిన బిడ్డని చనిపోయిన వాళ్ళకి వారసులుగా, ఫస్ట్ పుట్టిన బిడ్డని చనిపోయిన వాళ్ళకి వారసులుగా నియమిస్తారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి అప్పుడు పెళ్ళైన కపుల్స్కి మాత్రమే బిడ్డలు అన్నట్టు పెడతారు. ఇవన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో రాసి ఉంటుంది. రిఫరెన్స్ వద్దులేండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటే ఒకటి కారణం, మత్తయి సువార్త 1వ అధ్యాయం చేయండి. 1వ అధ్యాయము మొదటి నుంచి 17 వచనాలు నేను చదువుతాను, మీరు ఎవరు చదవమాకండి. 17వ వచనం మీరు చూడండి. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. ఓకే, మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాం దగ్గర నుంచి దావీదు వరకు వచ్చిన ఎన్ని తరాలండి? 14 తరాలు. ఓకే, 14 తరాలు. 14 తరాల్లో ఎవరి నుంచి ఎవరు జన్మించారనేది 1వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు రాసి ఉంటుంది. దీంట్లో ఫాదర్స్ అంటే తండ్రి పేర్లు అన్నీ కూడా చక్కగా రాసి ఉంటాయి. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా అని మొత్తం రాసి ఉంది. ఓకే, అంటే 14 మంది పురుషులు రాశారు. మరి అలాంటప్పుడు 14 మంది స్త్రీలు కూడా రాయాలా? సారా గారి పేరు కూడా రాయాల, కానీ 4 స్త్రీల పేరు రాశారు. ఆ 4 ఎవరు చూడండి. 3వ వచనంలో రాసి ఉంటుంది, యూదా తామరు నందు, ఆవిడ మొట్టమొదటి స్త్రీ. ఈ 14 తరాల్లో అక్కడ చదివిన మొట్టమొదటి స్త్రీ ఎవరు? తామరు. ఓకే, నెక్స్ట్ 5వ వచనంలో రాహాబు, 2వ స్త్రీ. 3వ స్త్రీ ఎవరు? రూతు. 5వ వచనం మధ్యలో రాసి ఉంటుంది, బోయాజు రూతు నందు ఒబేదాను కనెను. 5వ వచనం మధ్యలో రూతు 3వ స్త్రీ. నెక్స్ట్ 4వ స్త్రీ 7వ వచనంలో రాసి ఉంటుంది, ఉరియా భార్యగా ఉన్న ఆ స్త్రీ యందు దావీదు సొలొమోను కనెను, అంటే బెత్షెబ. 14 తరముల్లో
14 మంది పురుషులు గురించి వాక్యం రాసుంది, కానీ 14 మంది స్త్రీల గురించి రాసలేదు. ఈవెన్ అందరికీ కూడా ఆత్మీయ తల్లిగా ఉన్న శారమ్మ గారి గురించి కూడా రాసలేదు, కానీ 4 స్త్రీల గురించి రాసుంది. ఆ 4 ఎవరు? ఫస్ట్ వన్ ఎవరంటే తామరు, ఆవిడ ఎవరు? రెండో ఆవిడ రాహాబు ఎవరు? మూడోది రూతు ఎవరు? నాలుగోది బెర్షబా ఎవరు? తెలుసా మీకు నలుగురు ఎవరన్నా? తామర ఎవరండి? యోధా యొక్క కోడలు. మరి మా అమ్మకి కోడలకి పుట్టిన వాళ్ళు వంశంలో ఎలా చేర్చబడతారు? నెక్స్ట్ రాహాబు ఎవరు? వేశ్య. ఎరుకో పట్టణం దగ్గరికి యెహోషువ ఇద్దరిని పంపిస్తారు స్పైస్ కింద, గూఢచారుల కింద. ఆ ఇద్దరిని కూడా రక్షించడానికి తన యొక్క ఇంటి పైకప్పు దగ్గర విండో ఓపెన్ చేసి అలా ఇద్దరిని రక్షిస్తుంది. ఆ రాహాబు అను స్త్రీ వేశ్య. వేశ్య గురించి రాస్తుంది. నెక్స్ట్ రూతు ఎవరు? మోయాబురాలు. మోయాబురాలు అంటే విసర్జింపబడిన శపించబడ్డ స్త్రీ గురించి రాస్తుంది. నెక్స్ట్ బెర్షబా పరుని భార్య గురించి రాస్తుంది. ఇప్పుడు నేను మనిషి రీత్యా ఆలోచించాను అనుకోండి, నా యొక్క స్వభావం ప్రకారం నేను ఎలా మాట్లాడతాను? ఒక మామయ్యకి ఒక కోడలికి పుట్టిన బిడ్డని యేసుక్రీస్తు ప్రభు వంశంలో చేర్చారు అని నేను మనిషి రీత్యా మాట్లాడగలుగుతా. ఓకే, అర్థమైందా మీకు? నెక్స్ట్ రాహాబు ఒక వేశ్యకి పుట్టిన బిడ్డని యేసుక్రీస్తు ప్రభు వంశంలో నేను చేర్చా, నా మనిషి ఆలోచనది. నెక్స్ట్ ఒక విసర్జించిన మోయాబు దేశంలో మోయాబురాలుగా జన్మించిన రూతు గర్భవాసాన జన్మించిన ఒక కుమారుడిలో నుంచే యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. అది నా మనిషి ఆలోచన. నెక్స్ట్ నాలుగోది రాజు తన యొక్క సైనికుడి యొక్క భార్యగా ఉన్న, అంటే దావీదు గారు తన యొక్క సైనికుడికి భార్యగా ఉన్న బెర్షబాతో జన్మించిన ఈ యొక్క కొడుకును కూడా తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వంశంలో చేర్చారు. ఇది మనిషి ఆలోచనలు. దీని ప్రకారం ఏం మాట్లాడతారు? మనిషి ఎలా ఆలోచిస్తారు? చాలా డిగ్రేడెడ్గా మాట్లాడతారు కదా. ఎప్పుడన్నా మీకు ఆలోచనలు వచ్చినాయి? మరి టాపిక్ తీసుకుంటమే చాలా కష్టం కదండి, ఉచ్చరించడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. కానీ ఏకంగా గ్రంథంలో రాశారు అది, ఒక పరిశుద్ధ గ్రంథంలో. అది కూడా రాసింది ఎవరు? ఆది అపోస్తులుగా ఉన్న ఈ యొక్క మత్తయ్య గారు రాశారు. అలాగే లూకా సువార్తలో కూడా రాసుంటుంది. ఎందుకు, ఏ కారణం లేకుండా రాయరుగా? తప్పుగా అనుకోమాకండి. మాంగారు కోడలకి పుట్టిన వాళ్ళని తీసుకొచ్చారు ఇక్కడికి. ఎలా? వేసుకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చారు. ఎలా? ఆ వేసుకు పుట్టిన బిడ్డలో ఎవరున్నారు? బోయాజు. బోయాజు యొక్క అమ్మే ఈ యొక్క రాహాబు. ఎందుకండి అన్నీ? అదే మూలవాక్యం, అంటు వేయబడటం, అంటు కట్టబడటం. నువ్వు క్రీస్తులో అంటు కట్టబడ్డావా? నువ్వు గత జీవితంలో క్రీస్తుని ఎరుగక ఉన్న స్థితిలో ఎంత పాపమన్నా చెయ్యి, వాయువర్షల్లాగా జీవించిన, వ్యభిచారం చేసిన, విసర్జింపబడిన వంశంలో నువ్వు పుట్టిన, తల్లిదండ్రులు వెలివేయబడ్డ వంశంలో నువ్వు పుట్టిన, శపించబడ్డ వంశంలో నువ్వు పుట్టిన, నీతి మాలిన బ్రతుకులో మనం బ్రతికినా సరే అవన్నీ గతం. ఆ గతం గురించి, గతంలో నువ్వు చేసిన పాపం గురించి ప్రేమామయుడుగా ఉన్న దేవుడు నీ పాపాన్ని ఎప్పుడు కూడా చూడడు. ఆయన నీ వైపు ఎప్పుడు కూడా కరుణా సంపన్నుడుగా ఉండి క్షమాపణ కలిగిన చూపుతోనే నీ వైపు చూస్తూ ఉంటాడు. నీ గత జీవితం ఆయనకు అనవసరం. నువ్వు ఏ క్షణానైతే దేవుడి యొక్క సన్నిధికి వచ్చి క్షమించు అని మనస్ఫూర్తిగా నువ్వు అడిగావో అప్పుడు దేవుడు నిశ్చయముగా, అది ఎంత పెద్ద పాపమైనా సరే దేవుడు క్షమిస్తాడు. దావీదుని క్షమించాడా లేదా? యూదాను క్షమించాడా లేదా? రాహాబును క్షమించాడా లేదా? రూతుని క్షమించాడా లేదా? వాళ్ళ వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. ఎవరన్నా సరే అడుగుతారుగా, నీ యొక్క తాత ముత్తాతల కాలంలో ఆ స్త్రీ, మీ అమ్మమ్మ మీ నానమ్మ వరుస వచ్చే ఆ స్త్రీ ఇలా చేసింది అని ఎవరన్నా అడుగుతారు కదా. అయినా సరే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ధైర్యంగా ఆ స్త్రీ యొక్క పేరు గ్రంథంలో లిఖించారంటే ఎంత స్కోప్ ఉంటే ఆ పేరు ఇక్కడ రాసుంటారు. సో దేవుడు ఎప్పుడు కూడా నీ పాత జీవితం, నీ రోత జీవితం, గతించిపోయిన నీ స్థితిని దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోను, నీ గతం నాకు అనవసరము, నువ్వు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత రక్షింపబడిన పిమ్మట
యేసు యొక్క రక్తము నీ మీద ప్రోక్షింపబడిన పిమ్మట నువ్వు ఎలా ఉన్నావు, ఎలా బ్రతికావు, ఎలా ప్రార్థన చేసావు మాత్రమే దేవుడు చూస్తాడు. అంతకుముందు నువ్వేమన్నా చెయ్యి, దేవుడు అవన్నీ కూడా క్షమాపణ అడిగిన తర్వాత ఇంకెప్పుడు కూడా దేవుడు క్షమించిన దేవుడు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసి మనుషుల్లాగా పాయింట్అవుట్ చేయడు. ఆయన దేవుడు, క్షమాసాగరుడు. అలాగే ఈ స్త్రీ ఒకప్పుడు చేసిన ఆ యొక్క పాపములను కూడా దేవుడు క్షమించిన పిమ్మట ఎప్పుడు కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది లోకానుసారంగా మాట్లాడితే ఆ యొక్క తామర గురించి మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారము ఆమె వ్యభిచారం చేసిన జనరల్గా అనుకుంటారు, కానీ ఆవిడ వ్యభిచారం చేయలే. ఎలానో తెలుసు, భర్త చనిపోయింది, చనిపోయిన తర్వాత తన విధవరాలు. అప్పుడున్న మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ భర్త, చనిపోయిన భర్త యొక్క తోడబుట్టిన వాళ్ళు అంటే రక్తం పంచుకున్న తమ్ముళ్ళకి ఆ స్త్రీని భార్యగా ఇస్తారు, వివాహం చేస్తారు. అలా రెండో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. రెండోవాడు మంచోడు కాదు, మొదటివాడు మంచోడు కాదు. దేవుడి యొక్క కోపం రగులుకొని మొదటివాడు చచ్చిపోతాడు. రెండోవాడు కూడా దేవుడికి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. ఇవన్నీ కూడా ఆదికాండంలో రాసి ఉంటుంది. రెండోవాడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడే చంపేస్తాడు. అప్పుడు మూడోవాడు ఉంటాడు. మూడోవాడు ఇంకా యవ్వన కాలం అంటే పెళ్ళిడికి రాలా. సో మూడోవాడు పెళ్ళిడికి వచ్చే వరకు కూడా నువ్వు పుట్టింట్లో ఉండు. మూడోవాడు పెళ్ళిడికి వచ్చిన తర్వాత కోడలుగా ఉన్న నిన్ను పుట్టింటి నుంచి మళ్ళీ అత్తగారింటికి పిలిచి మూడోవాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని యూదా ప్రామిస్ చేస్తాడు. కానీ యూదా మనసు ఎలా ఉంటుంది తెలుసా? ఆ స్త్రీని పెళ్లి చేసుకోవటం వల్లే నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, ఆ స్త్రీని పెళ్లి చేసుకోవటం వల్ల నా రెండో కొడుకు చచ్చిపోయాడు, నా ఇద్దరు కొడుకులకి చావు కారణం నా కోడలు అనుకొని మామగా ఉన్న అతను, యాకోబు కొడుకుగా ఉన్న అతను, దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉన్న అతను వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని విసర్జించి ప్రవర్తిస్తాడు. ఆ దేవుడి దృష్టిలో నీతిగా ఉంటుందా? తను నిజంగా వ్యభిచారం చేసినట్లయితే అనుకుందాం, ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళాలిగా తామరు. అలా వెళ్ళా, తన మాంగారిని చూసి ఆ మాంగారికి మారువేషంలో వెళ్ళి మాంగారి దగ్గరికి వెళ్ళి సరెండర్ అవుద్ది. ఎవరితో పడితే ఆ స్త్రీ అలా వెళ్ళా. తను గర్భవతి అయిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత యూదా అతను చంపేద్దాము, ఆ స్త్రీని చంపేద్దామని అనుకుని పిలిపిస్తారు. ఎవరి వల్ల ఇది జరిగింది అన్నప్పుడు అక్కడ ఉంచుకున్న చిహ్నం లేదా గుర్తు ఉంటుంది కదా, ఆ పురుషుడితో వెళ్ళినప్పుడు గుర్తు ఉంటుంది, ఒక మేకపిల్ల అవ్వచ్చు, ఇంకా వస్త్రములు అవ్వచ్చు. అవన్నీ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది నేనే అతన్ని అని. యూదా తన గురించి తను జ్ఞాపకం చేసుకొని, ఈ స్త్రీ నాకన్నా కూడా నీతిమంతురాలు, నేనైతే ఇలా ఈ స్త్రీ వల్లే నా ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, తర్వాత పెళ్ళిడికి వచ్చిన నా మూడో కొడుకు ఉన్నా సరే ధర్మశాస్త్రం ప్రకారం నేను నీతిని జరిగించకుండా తప్పించుకొని తిరుగుతున్నా, సో నేను అనీతిమంతుణ్ణి. ఆ స్త్రీ నీతిమంతురాలు. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్లకుండా తన యొక్క భర్త తర్వాత సమీప బంధువు ఇంకెవరు? తమ్ముళ్ళు ఇంక లేరు. ఇంకా సమీప రక్త సంబంధంలో ఉన్న వాళ్ళ ప్రకారం ఇంకా సమీప బంధువు ఎవరు ఉన్నారు? ఇక అలా వెళ్ళారు. అది ధర్మశాస్త్రం ప్రకారం. ఓకే, నెక్స్ట్ రాహాబు చూడండి. రాహాబు ఎవరు? వేశ్య. మరి వేసుకు పుట్టిన పిల్లలు వచ్చేసి యేసుక్రీస్తు వంశావళిలో ఎలా చేర్చబడ్డారు? యెహోషువ 2వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ 2:6. రాహాబు అది చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేయున్న జనుపు పట్టికలో వారిని దాచిపెట్టును. ఆ మనుషులు యోర్దాను దాటి రేవుల మార్గమున వారిని తరిమిరి. తరుమున పోయిన మనుషులు బయలు వెళ్ళి తోడనే గవిని వేయబడెను. ఇది తెలుసు కదండి మీ రాహాబు స్టోరీ. ఆ ఇద్దరు స్పైస్ అంటే గూఢాచారులు, యెహోషువ పంపించిన ఇద్దరు గూఢాచారులని ఆమె మరణానికి అప్పచెప్పకుండా ఇద్దరిని తప్పించి దాచిపెట్టి తర్వాత తప్పించి తిరిగి యెహోషువ అండి, ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ 2వ అధ్యాయం, ఇద్దరిని తప్పించి తన యొక్క తిరిగి యెహోషువ దగ్గరికి పంపించేస్తుంది. ఓకే, యెహోషువ దగ్గరికి ఆ ఇద్దరు గూఢాచారులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమంటారు? ఆ దేశంలో ఈ యొక్క రాహాబు అని ఒక వేశ్య ఉంది, ఆ స్త్రీ మమ్మల్ని ఇలా రక్షించింది. భటులు వచ్చిన భటులు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని చంపడానికి చూసినా సరే ఆ స్త్రీ మమ్మల్ని ప్రాణాపాయ స్థితి నుంచి
తప్పించింది అని చెప్పి ఆ స్త్రీ గురించి మాట్లాడతారు. అలాగే ఆ స్త్రీ వెళ్ళేటప్పుడు, ఆ స్త్రీ దగ్గర నుంచి ఈ యొక్క గూఢాచారులు వెళ్ళేటప్పుడు కూడా ఒక మాట తీసుకుంటారు. రేపనే రోజు మీ యొక్క ఎరుకో పట్టణంని ధ్వంసం చేస్తారు. ఆ మీరు ధ్వంసం చేసిన ఆ యొక్క క్రమంలో నన్ను, నా యొక్క కుటుంబాన్ని, నా యొక్క తండ్రి వంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీరు చంపమాకండి అని రాహాబు ఆ యొక్క ఇద్దరు గూఢాచారులకు చెప్తారు. ఓకే. ఇదంతా మీకు తెలుసు కదా. ఇదంతా కూడా 2వ అధ్యాయంలోనే రాసి ఉంటుంది. మరి ఆ స్త్రీని ఎలా ఈ యొక్క బోయాజు తల్లిగా మార్చబడింది? వేసే కదా. వేసిని ఎలా ఇంక్లూడ్ చేశారు? ఇవన్నీ కూడా 9వ వచనము 2వ అధ్యాయంలో 1 నుంచి 24 వరకు చూసినట్లయితే ఎంత రాసి ఉంటుంది. యెహోషువ 2వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలు. పదకొండవ వచనం చదువుతా చూడండి. చదవండి. 11వ వచనం ఎవరన్నా చదవండి. చాలండి. ఆ వాక్యం చదివింది ఎవరు? చెప్పింది ఎవరు? రాహాబు. ఒక వేసే ఇచ్చే సాక్ష్యం ఎవరి గురించి? సాక్షాత్తు దేవుడి గురించి. సో గత జీవితంలో తను ఎలా అన్నా బతకని, ప్రస్తుత జీవితంలో దేవుడు ఎవరో ఎరిగిన తర్వాత, క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడి గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఇజ్రాయేల్ దేవుడగు యెహోవా తప్ప వేరొక దేవుడు లేనే లేడు. యెహోవా పైన ఆకాశము కింద భూమి యందున్న దేవుడు, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు అని దేవుడి గురించి ఒక రాహాబు, ఒక వేసే ఇచ్చే సాక్ష్యం. దాన్ని బట్టి ఆమె యొక్క హృదయమును బట్టి దేవుడు క్షమాపణ అనుగ్రహించి, ఆ ఇద్దరు గూఢాచారుల్లో ఒక గూఢాచారు ఎవరంటే సొలొమోన్, అంటే దావీదు గారి కొడుకు కాదు, ఈ యొక్క స్పై పేరు వాళ్ళకి ఈ యొక్క రాహాబుకి ఇచ్చి పెళ్లి జరుగుతుంది. వాళ్ళ వంశంలో నుంచి జన్మించాడు ఈ యొక్క బోయాజు. ఇదంతా బైబుల్ డిక్షనరీలో చదివితే తెలుస్తుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు ఇలా క్యారెక్టర్ ఇది, వాళ్ళ లోకంలో ప్రవర్తించింది ఇది, కానీ వాళ్ళ గురించి నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? అంటు వేయబడటం, అంటు గట్టబడటం. వ్యభిచారం చేసి ఉన్నా సరే దేవుడు ఎలా క్షమించాడు, వారి యొక్క హృదయము దేవుడి గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తుంది, ఎలాంటి ప్రవర్తన దేవుడు వాళ్ళ పట్ల చూసి క్షమాపణ అనుగ్రహించి క్రీస్తు యొక్క వంశంలోనికి, క్రీస్తు యొక్క రాజ్య సింహాసనంలోనికి వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నాడా లేదా? మరి మనం చేర్చుకోడా దేవుడు? మనం చేర్చుకోడా? ఇంతకన్నా ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ఉండొచ్చు, తక్కువ పాపం చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ దేవుడి యొక్క క్షమాపణ మనం పొందుకున్నట్లయితే ఈ యొక్క స్వభావం ప్రకారం, మనిషి రీత్యా మన యొక్క స్వభావం ప్రకారం ఎంత పాపం అన్నా ఉండని, దేవుడి యొక్క క్షమ నీ మీద ఉంది. చేసిన పాపం వైపు చూడమాకండి, పాపాన్ని క్షమించే దేవుడి వైపు మాత్రమే చూడండి. వ్యభిచారం చేసిన, నరహత్య చేసిన, దొంగిలించిన, ఎటువంటి హీనమైన పాపం చేసినా దేవుడు క్షమించే దేవుడు. ఆయన వైపు నువ్వు చూసినట్లయితే ఖచ్చితంగా మీ పాపాన్ని క్షమాపణ పొందుకోగలవు. ఆయన వైపు చూస్తూ చేసిన పాపాన్ని మళ్ళీ మళ్ళీ రీఅకరెన్స్గా చేస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు మళ్ళీ రాదు క్షమాపణ. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు, కానీ క్షమాపణ పొందుకున్న తర్వాత ఆ పాపం మళ్ళీ రిపీట్ చేశారా? దావీదు ఎక్కడన్నా రిపీట్ చేశారా? కానీ రూతు కానీ, ఈ యొక్క రాహాబు కానీ, ఆ యొక్క తామర కానీ ఎవరైనా సరే రిపీట్ చేశారా? కానీ మనం రిపీట్ చేస్తున్నాం. అలా ఎప్పుడు ఉండకూడదు. మళ్ళీ మూలవాక్యంలోకి రండి. రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని. కాదండి, మూలవాక్యం అండి. రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్ములను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుండు. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు.
అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు విశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. చాలండి, ఈ వాక్యం అండర్లైన్ చేసుకోండి. వారు అంటే అడవి ఒలివ మొక్క అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. మంచి ఒలివ మొక్క విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. నువ్వు విరిచివేయబడాలంటే దానికి కారణం ఎవరు? నీలో ఉన్న నీ యొక్క అవిశ్వాసం. అవిశ్వాసం అంటే ఏంటి? దేవుడు వాగ్దానం చేసినా సరే ఆ వాగ్దానం మీద నమ్మకం లేకుండా మనకి కంటికి కనిపించే ఆ యొక్క కష్టము, నష్టము, ఏదైనా శరీర లోపము, అవి వాటి మీద మాత్రమే మనం దృష్టి పెడతాం. దేవుడు చెప్పిన వాగ్దానం మాత్రం మీద దృష్టి పెట్టం. అలా ఉన్నప్పుడు దేవుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు? నీలో ఫలింపు లేదు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే నువ్వు మాత్రము కంటికి కనిపించే ఆ యొక్క నష్టమును బట్టి మాత్రమే నువ్వు ప్రవర్తిస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను అగ్నికి వేసేటట్టు, కొమ్మలను విరిచి వేసేటట్టు కూడా దేవుడు నీ పట్ల నిర్ణయం తీసుకుంటాడు. అలా ఉండటం మంచిదేనా? చూడండి, ఆలోచన చేయండి. సారా స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ అయినా సరే తన గర్భవాసాన బిడ్డలు జన్మించారు. కారణం ఏంటి? సారా యొక్క సొంత క్రెడిబిలిటీ ప్రకారమా? అక్కడ వాక్యం స్పష్టంగా చెప్తున్నారు కదండి, స్త్రీ ధర్మం నిలిచిపోయింది అంటే తన వల్లకే కాదు అని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఒకే ఒక మాట మాట్లాడతాడు. ఆదికాండంలో, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అంటే అర్థం ఏంటి? మనిషి రీత్యా అన్ని అవకాశాలు మూసుకుపోయినా, ఎటువంటి ఛాన్స్, వెంట్రుకు వాసేంత ఛాన్స్ లేకపోయినా సరే నేను సర్వశక్తి కలిగిన దేవుడను. సర్వశక్తి కలిగిన దేవుడి వైపు ఆ యొక్క అబ్రహాం గారు, శారమ్మ గారు చూసినట్లయితే వాళ్ళ గర్భవాసాన ఇస్సాకు అని వాగ్దాన పుత్రుడు జన్మిస్తాడు. అదే దేవుడి వైపు చూడకుండా నా వయసు 100, నా భార్య వయసు 90, మెడికల్ సైన్స్ ప్రకారం తను కన్సీవ్ అవ్వలేదు అన్నట్లు మాత్రమే అబ్రహాం కానీ శారా కానీ ఆలోచించారనుకోండి, వాళ్ళ గర్భవాసాన బిడ్డ పుడతారా? ఆ వంశంలోనే మనందరం చేర్చబడదే వాళ్ళమా? విశ్వాసం బట్టే వాళ్ళు ఆ కార్యం పొందుకున్నారు. కంటికి కనిపించేవి చాలా ఉంటాయి. ఇప్పుడు నాకున్న డెఫిషియన్సీ నాకున్నాయి, మీకున్న వెలుతులు మీకు ఉన్నాయి. కానీ మనిషి అనేవాడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక వెలుతు కొలత ఉంటుంది. దానివైపు చూస్తే అది మనిషి ప్రకారము, మనిషి ఆలోచించే ప్రకారం మనం ప్రవర్తించినట్టు. కానీ అలా ఉండకూడదు. విశ్వాసంతో మనం చూడాలి. వెలిచూపునకు లోబడి మనం బ్రతకకూడదు, చూడకూడదు. దేవుడు అనుగ్రహించు మనోనేత్రం ప్రకారమే మనం చూడాలి ఏ విషయమైనా సరే. ఇప్పుడు శారమ్మ గారు ఎలా చూశారు? గర్భం నిలిచిపోయింది అనుకుని చూసిందా? కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారము ఈ యొక్క రోమియోలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో రాసిన చూడండి, విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నారు. నీ కొమ్మ నిలిచి ఉండాలంటే, నీ వంశం నిలిచి ఉండాలంటే, నువ్వు భూమి మీద ఒక దేవుడి యొక్క బిడ్డగా, దేవుడి యొక్క సాక్ష్యంగా నిలిచి ఉండాలంటే దానికి కారణం ఏంటి? విశ్వాసం బట్టి నిలిచి ఉండటం. ఆ విశ్వాసంలో నువ్వు అంటుగట్టబడాలి. నా యొక్క శక్తి ప్రకారము, నా యొక్క మనిషి యొక్క స్వభావం ప్రకారము నాలో అంత విశ్వాసం లేదు. విన్నారా? నాలో అంత విశ్వాసం లేదు. నాలో విశ్వాసం లేదు. నాలో విశ్వాసం లేనప్పుడు నేను క్రీస్తు విశ్వాసంలోనికి అంటుకట్టబడాలి. ఆయన విశ్వాసం కర్త. అంటే విశ్వాసం ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఆ విశ్వాసం అనే బీజం ఆ యొక్క వ్యక్తిలోనికి నాటపడాలా, నాటపడకూడదా అని ప్రతిదీ నిర్ణయం తీసుకొని చిత్తం ప్రకారం జరిగించేది యేసుక్రీస్తు ప్రభు. ఆయనలోనికి నేను ఇలా చేర్చబడి అంటు వేయబడిన పిమ్మట ఆ విశ్వాసం నాలోనికి వస్తుంది. ఓకే, ఆ విశ్వాసము పరిమాణం అంచెలంచెలుగా వెదిగిన తర్వాత మాత్రమే అప్పుడు ఆ శారమ్మ గారు ఎలా అయితే గర్భము దాల్చి ఇస్సాకు అను వాగ్దాన పుత్రుడిని స్వతంత్రించుకున్న పిమ్మటే కదా వాగ్దానము నిలిచి ఉండి వాళ్ళిరువురు ఏమయ్యారు? ఆది తల్లిదండ్రులుగా ఉన్నారు. మరి మనం ఈ యొక్క బైబిల్ ప్రకారం, ఈ యొక్క వాక్యం ప్రకారం మీరు చూడండి, విశ్వాసం బట్టి నిలిచి ఉన్నారు, అలాగే అవిశ్వాసం బట్టి విరిచి వేయబడి ఉన్నారు. ఎండిపోయిన ఫలము లేకుండా ఉన్నా సరే, అసమాధానంగా ఉన్నా సరే, దేవుడు ఫలింపని ఆ కొమ్మలు మొత్తం విరిచి వేస్తాడు. దానికి కారణం ఏంటి? అవిశ్వాసం. రెండు ఆప్షన్స్, ఒకటి విశ్వాసం, ఒకటి అవిశ్వాసం. ఏ ఆప్షన్ వైపు నువ్వు తిరుగుతావు? నువ్వు విశ్వాసం వైపు తిరగాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసమునకు కర్తగా ఉన్న దేవుడి వైపు అంటుకట్టబడాలి. అంటుకట్టడం అంటే ఇందాక మీకు ఉదాహరణ ప్రకారం చూపించా కదా మీకు,
ఆ కొమ్మ ఎటువంటి డ్యామేజ్ లేకుండా, ఎటువంటి హాని కష్టము కలగకుండా అంటువేయబడిందా? నీట్గా చెక్కుతారుగా షార్ప్గా. మరి ఆ కొమ్మను చెక్కేటప్పుడు నొప్పి కలుగుతుంది కదా. ఇప్పుడు ఆ కొమ్మ బదులు మనిషి చెట్టుకు సాదృశ్యం. ఓకే, కొమ్మ ఆ శరీరంలో ఏదో ఒక పార్ట్. మరి ఆ చెక్కుతున్నప్పుడు నీకైనా నాకైనా నొప్పి కలగదా? రక్తం కారదా? సో శ్రమలు నీ గుండా వెళ్తున్నప్పుడు నీ కష్టం కలుగుతా కలగదా? దేవుడు నిన్ను పరీక్షించేటప్పుడు నీకు ఆ యొక్క శ్రమల కాలం బట్టి కష్టము, కన్నీరు, బాధ వస్తుందా రాదా? అలా వచ్చినప్పుడు నువ్వు ఎటువైపు చూడాలి? వాగ్దానం మీద మాత్రమే చూడాలి. వాగ్దానం వైపు చూస్తే అప్పుడు నీ నిందలు, నీ శ్రమలు మొత్తం కూడా నిరీక్షణ ప్రకారము సంతోషమానంగా ఉంటుంది. అదే ఆ ఏడు ప్రకారం చూసామనుకో, ఇంకా అంతకంతకి భూమిలో కల్లా వెళ్ళిపోతావు. ఏడ్చి 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 అంటే ఫలింపు లేని స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎటువైపు ఉంటావు? అవిశ్వాసంగా ఉంటావా, విశ్వాసంగా ఉంటావా? నువ్వు విశ్వాసంగా ఉండాలి అంటే క్రీస్తుతో అంటుకట్టబడాలి. 23వ వచనం, 24వ వచనం. వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కొయ్యబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడారా? చాలండి, చూడండి. ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఆ యొక్క చెట్టులో నుంచి మంచి మంచి ఫలములు వచ్చినాయండి. ఆ ఫలములు వచ్చిన తర్వాత ఈ గ్రాఫ్టింగ్ అంటూ ఎవరో ఏంటో తెలియని ఒక బాటసారి ఎదుగుకుండా వచ్చాడు. బాటసారి ఆ యొక్క చెట్టును చూశాడు. చెట్టులో ఉన్న ఫ్రూట్స్ని చూశారు. చూసి దాన్ని టేస్ట్ చేశారు. ఆ పండ్లు తిన్న ఆ యొక్క బాటసారి ఎటువంటి సాక్ష్యం ఇస్తాడు అంటే ఇది అడవి ఒలివ చెట్టులో నుంచి వచ్చిన పండు, లేకపోతే ఒలివ చెట్టులో నుంచి వచ్చిన పండు అని చెప్పగలడా? కొంత తెలిసి అతనికి ఏమన్నా తెలియదు కదా. ఇలా జరగాలంటే ఏం జరగాలి? స్వభావం, మనిషి యొక్క స్వభావం మార్చబడాలి. మనిషి యొక్క స్వభావానికి వ్యతిరేకంగా క్రీస్తు స్వభావాన్ని అంటగట్టబడి ఉండాలి. అలా మార్చబడిన తర్వాత ఆ యొక్క కృపావరములు, ఆత్మఫలము నీ యొక్క దేహంలో నుంచి వృద్ధి కలుగుతుంది. ఏమీ జరగకుండా డైరెక్ట్గా ప్రతిఫలం రావాలి, బహుమానాలు రావాలంటే ఎట్లా కుదిరిద్ది? ఆలోచన చేయండి. గ్రాఫ్టింగ్ జరగకూడదు, కానీ పండు కావాలి. అంటుకట్టే క్రమంలో దేవుడు నిన్ను మంచిగా షార్ప్ చెక్కకూడదు. ఎక్కడున్నావు అక్కడే ఉంటాం, కానీ మంచి మంచి కృపావరాలు కావాలి, ఆత్మఫలం కావాలి, ప్రవచన వరం కావాలి, అన్నీ వచ్చేయాలి. కష్టపడకూడదు, సుఖం కావాలి. ఇలా నాబోడు అయితే ఆలోచిస్తాడు. ఓకే, కానీ దేవుడు యొక్క వాక్యం ఎలా ఉంది? నీ యొక్క స్వభావము మనిషిరీత్యా ఉంది. నువ్వు క్రీస్తులోనికి రా. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు ఒకప్పుడు వాక్యానికి ఎంత దూరంగా, ఎంత వ్యతిరేకంగా, నీ ఇష్టానుసారంగా ఎలా అన్నా బ్రతికి ఉన్నావు. కానీ దేవుడు వారిని మరలా 23 లాస్ట్ వచనంలో దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి కలిగిన దేవుడవు. నీ శక్తి వల్ల నువ్వు తిరిగి మరి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకోలేవు. నీ శక్తి ప్రకారము నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నువ్వు మళ్ళీ కట్టుకోలేవు. నువ్వు ఒకప్పుడు ఎలా అన్నా బ్రతికున్నా సరే దేవుడు నువ్వు తిరిగి ఆయన యొక్క ఆత్మీయ స్థితిలోనికి చేర్చడానికి ఆయన శక్తిమంతుడు. నువ్వు ఆ శక్తిని ఆశ్రయించు. ఒకప్పుడు నేను అలా ఉన్న ఆత్మీయురాలులాగా, కానీ ఈ గ్యాప్లో కొంచెం లోకానుసారంగా టెంప్టిపోయి పడిపోయాం అని సామాన్యంగా మాట్లాడుకుంటాం. ఓకే, పడిపోయాం, మళ్ళీ తిరిగి కట్టబడాలి. అది ఎలా సాధ్యం? దేవుడు శక్తివంతుడు. మరలా నిన్ను కడతాడు. నీ పట్టణము కూలిపోయినా సరే మరలా నిన్ను కడతాడు. నీ హృదయం పగిలిపోయినా సరే తిరిగి మరలా నిన్ను కడతాడు. నీ జీవితం చిన్నాభిన్నమైనా సరే మరలా నిన్ను కడతాడు. నయోమి యొక్క జీవితం కట్టలేదా? నయోమి ఆ యొక్క, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వాక్యం, ఈ వాక్యం చదివినప్పుడు హృదయం కలిసివేసింది. రూతు చూడండి, ఒక స్త్రీ ఉంది, మంచి ఆస్తిపరురాలు. నయోమియే మంచి. రూతు మొదటి అధ్యాయంలో చదువుతున్నా, మంచి ఆస్తిపరురాలు. ఎంత ఆస్తి ఉందంటే అసలు బిందాస్, అంటే ఎటువంటి లేమి, ఎటువంటి కష్టము, అంటే సర్వ సమృద్ధి కలిగి ఉంది ఆ స్త్రీ నయోమి. ఓకే, మంచి భర్త ఉన్నాడు, చెప్పిన మాట వినే భర్త ఉన్నాడు. భర్త వేరు, చెప్పిన మాట వినే భర్త వేరు. ఆడిందే ఆట, పాడిందే పాట, అలాంటి భర్త ఉన్నాడు. వాళ్ళు ఉందేమో
యెరూషలేం ప్రాంతం. ఏమండి ఈ ప్రాంతంలో కరువు వచ్చిందండి, మనం అర్జెంటుగా మోయాబు దేశానికి వెళ్ళిపోతాం పద అన్నప్పుడు ఆయన విశ్వాస యోధుడు లేకపోతే ఆత్మీయుడు అయితే ఏం చెప్పాలి? కరువు ఉన్నా కరువు లేకపోయినా జీవము కలిగిన దేవుడు మనకు వాగ్దానం చేసిన మన యొక్క ప్రాంతంలోనే మనం ఉండాలి. మోయాబు దేశము దేవుడు విసర్జించిన దేశం, ఆ దేశంలో మనం వెళ్ళకూడదమ్మా అని ఒక భర్తగా ఒక ఆత్మీయుడిగా చెప్పాలి. కానీ అతను ఏం చెప్పాల, భార్య మాటకి చక్కగా తల ఊపేసి వెళ్ళిపోయాడు. అంటే భార్య చేతిలో భర్త ఉన్నాడు. సో ఆ భార్య అదృష్టవంతురాలా ఏమనాలి మీరు ఆలోచన చేసుకోండి. మళ్ళీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు కూడా తల్లి చెప్పిన మాట వింటారు. ఆస్తిపాస్తులు మొత్తం సమృద్ధిగా ఉన్నాయి. సో ఆ స్త్రీకి ఎటువంటి లోటు లేదుగా, అన్నీ ఉన్నాయిగా. అలాంటి స్త్రీ ఎలా మార్చబడింది? భర్త లేడు, ఇద్దరు పిల్లలు లేరు, ఆస్తి మొత్తం పోయింది, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వేసుకుంటానికి బట్ట లేదు. కట్టు బట్టలతో ఆ దేశాన్ని వదిలేసి, అంటే మోయాబు దేశం వదిలేసి తిరిగి తన మెట్టినిల్లుగా ఉన్న యెరూషలేం ప్రాంతానికి మళ్ళీ వచ్చింది. వెళ్ళేటప్పుడు సకల సమృద్ధి కలిగి వెళ్ళింది. వచ్చేటప్పుడు ఎలా వచ్చిందండి? అంటే ఒంటి మీద బట్ట తప్ప ఏం లేదు, తినడానికి తిండి కూడా లేదు, వచ్చింది. అప్పుడు తన గురించి తను ఎలా ఇచ్చుకుంటుంది సాక్ష్యం? నా పేరేంటి? నయోమి, కానీ నా జీవితం ఎలా మార్చబడింది? మార. అంటే ఏంటి? మధురముగా ఉన్న నా జీవితాన్ని చేదుగా తను మార్చుకుంది. దేవుడు మార్చాడా? వాక్యం మార్చిందా? కాదు, తన యొక్క సొంత నిర్ణయాల ప్రకారం మార్చబడింది. చూడండి, భర్త తన మాట విన్నాడు కదా, బిడ్డలు తన మాట విన్నారు కదా, ఆస్తి నా దగ్గర విస్తారంగా ఉంది కదా అని సొంత నిర్ణయాలు తీసుకొని వాక్యానికి వ్యతిరేకంగా పడి ఎలా పడితే అలా ఇష్టానుసారంగా వెళ్ళిపోయిన తర్వాత దేవుడి యొక్క శిక్ష తన మీదకి వచ్చిన తర్వాత మొత్తం కోల్పోయింది. 100%లో ఉన్న ఆవిడ 0%లోకి వచ్చి నగలు పట్టుచీరలు కట్టుకునే ఆ స్త్రీ మాసిపోయిన బట్టలతో, ఒక జత ఒంటి మీద బట్టలతో తిరిగి తన దేశానికి వచ్చింది. ఓకే, ఇదంతా కూడా ఒక మాటలో చెప్పా. 1వ అధ్యాయము 20వ వచనం లాస్ట్లో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తును కనుక నన్ను నయోమి అనవద్దు, మారా అనండి. బ్రాకెట్లో నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. ఓకే, ఒక స్త్రీ తన గురించి ఇచ్చే సాక్ష్యం. ఓకేనా? ఇలాంటి నయోమి దేవుడితో మరలా అంటు కట్టబడి ఉన్నది రూతు ద్వారా. ఓకే, రూతుకేమో నయోమి అత్తగా ఉండి దేవుణ్ణి పరిచయం చేసింది. మోయాబురాలకి ఇజ్రాయేల్ దేవుణ్ణి పరిచయం చేసింది అత్తగారుగా ఉన్న నయోమి. క్రీస్తుని పరిచయం చేసింది, క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలు చెప్పింది, దేవుడి యొక్క వాక్యం చెప్పింది. ఇజ్రాయేల్ దేశంలోనే మేము ఉండాలి, యెరూషలేములోనే మేము ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా చూడటానికి రమ్యంగా అందంగా ఉన్న అదిగో ఆ లోకంలోనికి మేము వెళ్ళాం. అంటే మోయాబు దేశంలో మేము వెళ్ళాం, అంతా పోగొట్టుకున్నాం. తీపి మధురముగా ఉన్న నా బ్రతుకు చేదుగా మారింది అని దేవుడి గురించి తను చక్కగా చెప్పింది అత్తగారు. ఆ వాక్యము ఆ యొక్క మోయాబురాలన్న స్త్రీ హృదయంలో చొరబడి నాటుకుపోయి ఉంది. ఆ నాటుకుపోయిన ఆ వాక్యంతో ఆ యొక్క రూతు అంటువేయబడి ఉన్నది. అంటువేయబడిన పిమ్మట మెల్లగా తనలో దేవుడి యందు విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ఎలా వచ్చింది? మరణము తప్ప నన్ను ఇంకా వేరు చేయలేదు, నువ్వు చచ్చిన తర్వాత నీ సమాధి పక్కనే నా సమాధి ఉంటుంది అని ఒక కోడల్లో అత్తగారితో మాట్లాడుతుంది. అది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్, అలాంటి మాటలు మాట్లాడుతుంది. ఓకే, అంటే దేవుడి వైపు ఎంతగా తన విశ్వాసం ఉంది రూతు. ఇప్పుడు ఈ యొక్క అంటుకట్టడం అనే ఈ యొక్క ఎగ్జాంపుల్లో మారా యొక్క అనుభవం మీరు చూసారుగా. నయోమి మారాగా మార్చబడింది. అంటు వేయబడిన తర్వాత అంటే తిరిగి మరలా అంటుకట్టగలిగిన దేవుడు సమర్థవంతుడు, శక్తివంతుడు. ఆయన ద్వారా తను ఏం పొందుకుంది? ఏమైతే కోల్పోయిందో తిరిగి అవన్నీ పొందుకుంది. అంటే అర్థం ఏంటి? కోల్పోయిన భర్త వచ్చాడా? రాలా. కోల్పోయిన బిడ్డలు వచ్చారా? రాలా. కోల్పోయిన ఆస్తి వచ్చిందా? రాలా. మరి ఏమొచ్చిందండి? ఏమొచ్చిందక్క? ఇప్పటివరకు అడిగింది చెప్పింది అర్థమైందండి? నయోమి జీవితంలో నేను చెప్పింది అర్థమైందండి మీకు? తన గురించి ఏం టెస్టిమనీ ఇస్తుంది? నా పేరు నయోమి, కానీ మారాగా మార్చబడ్డా. నా జీవితం మధురముగా ఉంది, కానీ ఇప్పుడు నా జీవితం చేదుగా మార్చబడింది అని 1వ అధ్యాయంలో తను సాక్ష్యం ఇచ్చింది. అలాంటి స్త్రీ క్రీస్తుతో అంటు కట్టబడిన పిమ్మట ఎలా మార్చబడింది? 4వ అధ్యాయము లాస్ట్ 17వ వచనంలో రాసి ఉంటుంది. 16, 17. అప్పుడు నయోమి
ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదా అని పేరు పెట్టాను. చూడండి, బోయాజు కోసం బిడ్డ పుట్టాడా? రూతు కోసం బిడ్డ పుట్టారా? కాదు, నయోమి కోసం బిడ్డ పుట్టారు. ఎలా సాధ్యం అది? సో నీ జీవితం చేదుగా ఉన్నా సరే నువ్వు దేవుడితో అంటుకట్టబడతావు. నీలో చేదు లక్షణాలు ఉన్నాయి. నీలో చేరు అను ఒక బ్రాంచెస్ కొమ్మలు ఉన్నాయి. దేవుడు ఆ బ్రాంచెస్ మొత్తం ఎరగొట్టేశాడు. ఎరగొట్టిన తర్వాత పరిశుద్ధాత్మతో, ప్రేమతో, కృపతో అంటువేయబడి ఉన్నావుగా. నీ చేదు మొత్తం తీసి నీలో ఆ మాధుర్యము దేవుడు ఇచ్చాడు. ఒక్కసారి నువ్వు దేవుడి నుంచి వెళ్ళిపోయినా సరే నువ్వు తిరిగి మళ్ళా వస్తావు కదా. నువ్వు వచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను విసర్జించడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు పో అని దేవుడు నిన్నేమి హేళనగా చేసే, అవమానంగా మాట్లాడడం. మరలా అంటు కట్టి ఆయన ఒక ప్రేమలోకి నేను మార్చుకున్న సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ యొక్క రోమియోలు రాసిన పత్రిక 11:20లో రాసింది. మరలా అంటు కట్టగడతాడు. ఎలా? రూతు జీవితంలో జరిగిందా? నయోమి జీవితంలో జరిగిందా? నయోమి తిరిగి తన యొక్క పుట్టింటికి వచ్చేటప్పుడు, అదే మోయాబు దేశం దగ్గర నుంచి యెరూషలేముకి వచ్చేటప్పుడు ఏం మాట్లాడుకుంటుంది? ఒకప్పుడు నేను మధురం, ఇప్పుడు నేను చేదు అని తన గురించి తను మాట్లాడుకుంది. 1వ అధ్యాయం. 4వ అధ్యాయం లాస్ట్ చివరి అధ్యాయంలో చివరి వచ్చంలో తను ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఆ బిడ్డను పొందుకొని ఆ బిడ్డకు దాదీగా ఉంది. చూసే ప్రజలందరూ కూడా ఎలా ఇచ్చారు సాక్ష్యం? దేవుడు ఆ నయోమి కోసం ఈ బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డ పేరు ఒబేద. ఓ రకంగా చెప్పాలంటే దావీదు గారి యొక్క తాత ఆయన. ఓకేనా? సో దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు అండి. సో మనోనేత్రాలు మూసుకుపోయి ఈ లోక సంబంధంగా రమ్యముగా, సౌందర్యంగా, ఇష్టానుసారంగా చక్కగా ఉంది అని మోయాబు దేశానికి వెళ్ళినా సరే, ఎప్పుడైతే చేసిన తప్పు గ్రహించి క్షమాపణ అడుగుతారో దేవుడు ఆ క్షమాపణ బట్టి నీ జీవితాన్ని మరలా కడతాడు. దేవుడు రెండోసారి కట్టేటప్పుడు అప్పుడు నీ జీవితం ఎలా ఉంది? చేదుగా ఉంది. ఆ చేదు అను ఆ యొక్క లక్షణంలో నుంచి దేవుడు మళ్ళీ నీ జీవితం కట్టాడుగా. ఎలా కట్టాడు? ఆ కట్టడం తన గురించి తను సాక్ష్యం మాత్రమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు ఆ స్త్రీ కోసం ఈ బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డ దావీదు గారికి తాత. ఎంత శక్తి కలిగిన దేవుని మనం ఆశ్రయించాం. ఇందాక లోతు గురించి ఒకటి మాట్లాడే కదా. లోతు తన యొక్క పెద్ద కుమార్తె అట్లా మాట్లాడే కదా. అంటే అది వినటానికి బాలేదు కదా అండి, అసలు బాలేదు కదా. మరి వాళ్ళలో నుంచే వచ్చిందిగా రూతు. మళ్ళీ ఆ రూతు గర్భంలో నుంచే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వంశం వచ్చారు కదా. ఈ అన్నిటికీ కారణం ఏంటి? బాలేదు కదండి, వినటానికి కూడా బాలా, చదవడానికి బాలా. నేను ఇటు చదవను అనుకోండి, మరి ఎందుకు కారణం? జాగ్రత్తగా చూడండి. లోతు నీతిమంతుడు, లోతు తప్పు చేయలే. జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ అక్కడ లోతు తప్పు చేయలే. 2వ పేతురు 2వ అధ్యాయం. 2 పేతురు 2వ అధ్యాయం 6-8. మరియు ఆయన సొదొమ చదవమ్మా. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి మందకు భక్తిహీనులుగా వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార విరుద్ధమైన నడవడి చేత బహు బాధ పడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును తప్పించుకొనుచూ వచ్చెను. చాలండి. ఇప్పుడు లోతు ఎలాంటి వాడు అర్థమైందా మీకు? లోతు ఎలాంటి వాడు? నీతిమంతుడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారు? వాయు వరుస లేదు, కామము, ఇలా రోతగా బతుకుతున్నారు. దాన్ని బట్టి ఆయన హృదయం ఎలా ఉంది? బాధపడుతుంది, అంచుకుంటున్నారు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రకారం నీతిమంతుడిగా ఉన్న ఆయన యొక్క హృదయం బాధపడుతుందిగా. ఒక మాట అండి, అంత బాధపడే ముందు అక్కడ ఎందుకు ఉంటాం? అన్ని చెల్లిపోవచ్చుగా. ఆలోచన చేయండి మీరే. మీ ఇల్లు మంచిగా ఉంది, చుట్టుపక్కల మొత్తం వ్యభిచారం జరుగుతుంది. అప్పుడు
బయట నుంచి వచ్చే వాళ్ళు ఏమంటారు, ఆ ఏరియాలో వ్యభిచారం జరుగుతుంది అంటారు కదా. మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ కూర్చొని బాధపడుతూ ఉండాలి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఎందుకంటే ఆ ప్రభావము లోతు మీద పడలా, నీతిమంతుడు కాబట్టి, కానీ ఆ ప్రభావం బిడ్డల మీద పడింది. ఓకేనా? సో చెడు జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళు. నువ్వు ప్రార్థనాపరుడివి, దేవుడి యొక్క కంచె నీ మీద ఉంది కాబట్టి ఆ పాపం నిన్ను అంటలా, మంచిది. కానీ నీ భార్య మీద పడుతుందేమో ఆ పాపం, నీ బిడ్డల మీద పడుతుందేమో ఆ పాపం. దానికి కారణం ఏంటి? వాళ్ళు ప్రార్థనలో లేరేమో. నువ్వు ప్రార్థనలో ఉన్నావు కాబట్టి దేవుడి యొక్క కంచె నీ చుట్టూ ఉంది. నువ్వు భయంతో వణికి తప్పుడు పని చేయట్లే. కానీ ఆ ప్రేరేపణ నీ కుటుంబంలో వేరే వాళ్ళ ద్వారా అపవాది అలా ప్రేరేపిస్తే నువ్వేం చేయగలుగుతావు? సో ఏదైనా సరే నీ చుట్టుపక్కల అలా జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? బెటర్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళటం మంచిది. లోతు నీతిమంతుడే, కానీ జరగడానికి జరిగిపోయింది. అయినా సరే దేవుడు వదిలేశాడా? చూడండి, అబ్రహాం వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అబ్రహాము ఎలా అయితే దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మి సూర్యదేవుణ్ణి పూజించి అన్యుడిగా ఉన్నా సరే, వాగ్దానము ప్రకారము దేవుడి యొక్క మాట ప్రకారము కలిగినదంతయు వదిలివేసి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే కేవలం ఒక మాట, దేవుడు మాట అంటే దేవుడి యొక్క వాక్యము ఆధారం చేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు, కట్టు బట్టలతో భార్యను తీసుకొని. ఓకే, దేవుడు అన్ని ఆ ఒక చిన్న పని చూస్తూ ఊరుకుంటాడా? అలాగే అబ్రహామును బట్టి లోతు కూడా వచ్చాడుగా. మన లోతు కూడా ఆశీర్వాదంలోకి వారసుడేగా. సొదొమ గుర్రములు ఇలా నీచంగా ప్రవర్తిస్తున్నవి ప్రపంచం మొత్తానికి కూడా దేవుడి యొక్క నాశనం చేస్తే ఎలా ఉంటుందో నేను దృష్టాంతముగా, అంటే ఒక ఉదాహరణగా నేను చూపించి ఇవన్నీ కూడా నాశనం చేస్తానని చెప్పి దేవుడు ఆ యొక్క పట్టణం మీద తీర్పు తీర్చాడు. ఆ పట్టణం మీద తీర్పు తీర్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? యెహోవాని బతిమలాడతాడు. అయ్యా 100 మంది ఉన్నారనుకో, 100 మందిని బట్టి నువ్వు కొంచెం క్షమాపణ చూపించచ్చుగా. అలా 100 మంది దగ్గర నుంచి 10 మంది దగ్గరికి వస్తాడు అబ్రహాం. ఇవన్నీ కూడా ఆది కాండంలో ఉంటుంది చూడండి, 17వ అధ్యాయం. 17 కాదు 18. 18లో 20వ వచనం నుంచి 32 వచనాలు. ఆది కాండము 18వ అధ్యాయము 20 నుంచి 32 చూసినట్లయితే దేవుడు చెప్తాడు సొదొమ గొర్రెను నాశనం చేస్తానని. అప్పుడు అబ్రహాము యెహోవా సన్నిధి నిలిచి ఉంటాడు 22వ వచనంలో. అక్కడి నుంచి బతిమలాడతాడు, ప్రభు కోపపడని ఎడల ఒకవేళ 10 మంది ఉంటారేమో వదిలివేయచ్చుగా, ఒకవేళ 5గురు ఉంటారేమో వదిలేయచ్చుగా అని బతిమలాడుకుంటూ వస్తాడు. అబ్రహాము దేవుడి యొక్క సన్నిధిలో చేసిన ఆ యొక్క ప్రార్థనను బట్టి దేవుడు లోతుని రక్షించాడు. ఓకేనా? ఆ యొక్క లోతు వంశంలో నుంచే ఈ యొక్క రూతు వచ్చింది. ఆ యొక్క రూతు గర్భంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు యొక్క బిఫోర్ జనరేషన్స్ వచ్చినాయి. దేవుడు ఒక్కసారి నీ పట్ల దయగలిగిన చూపు చూశాడు అంటే నీ తరం అయిపోయినా పర్లా, ఎన్ని తరాలైనా సరే దేవుడి యొక్క ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకుంటూనే ఉంటావు. అది దేవుడి యొక్క ప్రేమ. మాట ఇచ్చాడు అంటే లోతు జనరేషన్ ఎక్కడ, రూతు జనరేషన్ ఎక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మీరు చూసినట్లయితే దాంట్లో చదివాం కదా, అబ్రహాం కాలం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు కూడా 14 జనరేషన్లు వచ్చినాయి. అబ్రహాం కాలమును లోతు కాలం ఒకటి కాదా? మరి లోతు కాలం నుంచి యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు 14 జనరేషన్స్ వచ్చినాయి. ఓకే, యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న ముందు జనరేషన్లో ఇక దావీదు గారి వంశం. ఓకే, అంటే సుమారు 10 జనరేషన్లు, 7 నుంచి 10 జనరేషన్ల గ్యాప్ వచ్చింది లోతు దగ్గర నుంచి రూతు వరకు. మీరు ఆ 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మత్తయి సువార్తలో చూసినట్లయితే ఎగ్జామిన్ చేస్తే మీకు అర్థమవుద్ది. చూడండి, నీ తరం అయిపోయి అలా 10 తరాలు వచ్చినాయి, కానీ దేవుడి యొక్క మాట తప్పైపోయిందా? దేవుడి యొక్క మాట నెరవేర్పు జరగకుండా ఆగిపోయిందా? అబ్రహాం జీవితంలో జరిగిందిగా విశ్వాసం బట్టి, అలాగే లోతు జీవితంలో కూడా జరిగిందిగా. అలాగే మన జీవితంలో కూడా అలాంటి వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలి? అంటు వేయబడాలి. క్రీస్తులు భర్తతో కాదు, భార్యతో కాదు, కుటుంబంతో కాదు, నీ యొక్క శరీర సంబంధంగా ఉన్న ఏ ఒక్క రిలేషన్స్తో కూడా కాదు, క్రీస్తు యొక్క విశ్వాసములో నువ్వు విశ్వాసముగా అంటుకు వేయబడాలి. క్రీస్తు యొక్క రక్తములోనికి నీ యొక్క రక్తం చేర్చబడాలి.
క్రీస్తు యొక్క శరీరంలోనికి నీ యొక్క శరీరము అంటువేయబడాలి. క్రీస్తు యొక్క గుణ లక్షణముల్లోనికి నీ యొక్క గుణ లక్షణములు అంటువేయబడాలి. అలా అంటువేయబడిన పిమ్మట నీలో దేవుడి యొక్క వాగ్దాన ఫలములు విశ్వాసము రీత్యా నువ్వు చూపించగలవు, పొందుకోగలవు, స్వతంత్రించుకోగలవు. ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలించును గాక. ఆమేన్.